ఫ్రెండ్స్, టర్కీ కూడా అయితే ఒకటి చచ్చిపోయింది అనమాట. ఎలా చచ్చిపోయిందో అర్థం అవ్వట్లేదండి. నైట్ యాక్చువల్గా వీటికి బయట ఇంకో ప్లేస్లో పెట్టాను. అయ్యో చాలా బాధగా ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత 3 రోజులు గ్యాప్ వచ్చిందండి. సో 3 రోజులు కూడా అసలు కొద్దిగా డ్యూటీ నుంచి లేట్గా రావడం, నెక్స్ట్ మార్నింగ్ కూడా కొద్దిగా నైట్ లేట్ అవ్వడం వల్ల మార్నింగ్ కొద్దిగా బేగా అన్ని పనులు సరిగ్గా చేసుకోలేకపోవడం వల్ల వీడియోస్ అనేవి లేట్గా వస్తున్నాయి. ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇంట్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ప్రశాంత్ లెగిసారండి. సో స్కూల్కి అయితే ఇప్పుడు రెడీ అవుతాం మేము. సో స్కూల్కి వెళ్ళే ముందు చూపించాను కదా మన టర్కీ కోడి ఇంకా గిన్నె కోళ్ళు చనిపోయాయండి. సో ఇక్కడైతే కొన్ని బ్యాడ్ డాగ్స్ అయితే ఉన్నాయి. సో కోళ్ళు అయితే ఇదొకటి, దీనికి నా మీద ప్రేమ ఎక్కువ. సో దీంతో ఇంకో టర్కీ కోడి ఉండేది, అదేమో చనిపోయింది. సో ఇక్కడ కొన్ని బ్యాడ్ డాగ్స్ అయితే ఉన్నాయి, అవి అయితే తినేసాయి టర్కీ కోడిని. అలాగే 2 గిన్నె కోళ్ళు, ఇంకా చైనా కోళ్ళు అని చెప్పాను కదా, ఒక పుంజు ఒక పెట్ట పెద్ద ఉండేవి. పెద్ద కోళ్ళు 2, మొత్తం 5 ప్రాణాలను అయితే కోల్పోయాం మనం. సో ఫైనల్గా 2 బాతులు, ఇది ఒక టర్కీ కోడి. అవి అయితే అలాగా ఓల్డ్ స్టూడెంట్స్ అనమాట. సో వాళ్ళిద్దరు ఉన్నారు అప్పటి నుంచో. వాటికి ఎక్స్పీరియన్స్ వచ్చింది, అందువల్ల అవి ఎవరికి దొరకవు, కుక్కలు కూడా. సో వీటికి చిన్న పిల్లలు అనమాట ఇవి, అందుకు లాస్ అయిపోయాను నేను. చాలా బాధగా ఉంది. సరేనండి, ఇంకా ఈరోజు సోమవారం పిల్లలకైతే క్యారేజ్కి లైట్గా లెమన్ రైస్ అయితే చేసి వాళ్ళకి క్యారేజ్ కట్టి పిల్లలకి స్కూల్ రెడీ చేసి నేను కూడా ఇంకా డ్యూటీకి అయితే బయలుదేరుతాను. సో చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడెక్కడి నుంచో మన వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్నారు. సో మన వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నిజంగా చాలా అంటే చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. సరేనండి, ఇంక మనం పిల్లలకి రెడీ చేద్దాం కదండి. రండ్రా, బ్రష్ చేయండి. మొత్తానికి పులిహోర అయితే అదే లెమన్ రైస్ చెప్పాను కదా, లెమన్ రైస్ అయితే రెడీ చేశాను. చేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే స్నానం చేసి డ్రెస్ వేసి షూ వేసి ఇంకా పెరుగన్న అయితే చిక్కుడుకాయ కూరతో నంచుకొని పెట్టేస్తున్నాను. ఇంకా వీళ్ళకి తినిపించిన తర్వాత ఇంకా నేనైతే స్కూల్కి ఇంకా ఆటో గురించి అయితే వెయిట్ చేస్తున్నానండి. సో వెయిట్ చేసిన తర్వాత ఆటో వచ్చింది, ఆటో ఎక్కించాను. ఫ్రెండ్స్, అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలి. సో వీడియోస్ అయితే ఈ మధ్యలో లేట్ అయ్యాయి కదా, కొద్దిగా డిసప్పాయింట్లో ఉన్నానమాట. అంటే ఈ ఛానల్ సక్సెస్ అవ్వట్లేదు కదా అని చెప్పి కొద్దిగా డిసప్పాయింట్లో ఉన్నాను. మమ్మీ వచ్చింది, ఇదిగో మమ్మీ. ఫ్రెండ్స్ చూడండి, మమ్మీ వచ్చిందని అలగరిస్తున్నాయా? ఇదిగోండి మమ్మీ వచ్చింది. మమ్మీ ఏడు తెచ్చింది మీకోసం. ఏడు తెచ్చా? డబ్బులు తింటే ఏటవి? పాలు తాగితే ఏటవి? పాలు తెచ్చిందంట మీ మమ్మీ. దగ్గరికి వస్తే పారిపోతారు. పాలు తాగరా? పాలు పెట్టేస్తా.
సాంబార్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రాత్రి డైలీ తినేదే రోటీ అన్నమాట. ఆఫీస్ నుంచి ఎలాగొచ్చి చపాతీ చేసుకుంటున్నాను. కనీసం జోబులో నుంచి పెన్ కూడా తీయలేదు. లక్ష్మి అయితే వాళ్ళ డ్యూటీలో చిన్న డ్యూటీ మేస్త్రి రమ్మండు రెస్టారెంట్కి వెళ్ళిందమ్మా. ఎందుకంటే రమ్మన్నది మేస్త్రి. వాళ్ళు చిన్న పార్టీ అన్నమాట. చిన్న పార్టీకి వెళ్ళారన్నమాట వాడు. సో అందుకని చెప్పి లక్ష్మి అయితే వెళ్ళింది. మేము ముగ్గురం అయితే తినేస్తాం ఇంట్లో. పండోడు ఇడ్లీ అడిగాడు. ఇడ్లీ తింటావా? ఇంట్లో తినేద్దామా? ఏవో 2 కొద్ది తినేద్దాం రా. వీళ్ళిద్దరికి నిన్న రాఖీ రోజు రాఖీ పండగకి రాఖీ కట్టారు. అలాగే స్వీట్లు బాగా తిన్నారండి. ఇద్దరికి దగ్గు జలుబు బాగా ఎక్కువ వచ్చాయి. చపాతీ మాడిపోతుంది. సో అందుకని దగ్గుతున్నాడు. అంతేనా? ఏడ్ చేస్తాం పూరి. పూరి కూడా అలిగాడు. ఏడ్ చేస్తాం చెప్పండి. బా చూసారా భలే పొంగిందే చపాతీ.